ఫ్రెండ్స్, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో హుండై వెన్యూ, కియా సోనెట్ అనేవి డైరెక్ట్ కాంపిటేటర్స్ అని మనందరికీ కూడా తెలుసు. రెండిట్లో పవర్ ట్రైన్ అయితే సేమ్ అండి. ఈ రెండు కార్లు నాకు ఒక దగ్గర కనిపించాయి. సో ఎక్స్టీరియర్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తానండి, రెండు కంపేర్ చేస్తూ ఏంటంటే చేంజెస్ ఉన్నాయనేది. ఈ రెండింటి యొక్క డిజైన్ ఫిలాసఫీ విషయానికి వచ్చేటప్పటికి కియా సోనెట్ అయితే స్పోర్టీ అండ్ యూత్ఫుల్ అయితే ఉంటుందండి. అదే హుండై వెన్యూ డిజైన్ ఫిలాసఫీ తీసుకున్నట్టయితే మోర్ సుపీరియర్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ గ్రిల్ విషయానికి వచ్చేటప్పటికి కియా సోనెట్ లో మనకి టైగర్ నోస్ గ్రిల్ అయితే ఉంటుందండి. హుండై వెన్యూ ఫ్రంట్ గ్రిల్ తీసుకున్నట్టయితే పారామెట్రిక్ స్టైల్ డిజైన్ అయితే ఉంటుందండి. సో మీకు ఏదైనా నచ్చిందో కామెంట్ చేయండి. హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి కియా సోనెట్ లో స్టార్ మ్యాప్ ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ఉంటాయండి. అదే హుండై వెన్యూలో సెపరేటెడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఉంటాయండి. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి చూద్దామండి. వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి రెండిట్లో కూడా మనకి 16 ఇంచ్ అలా వీల్స్ అయితే గమనించవచ్చు. కాకపోతే రెండు డిజైన్ అయితే మారిపోయింది. నాకు హుండై వెన్యూ వీల్స్ అయితే నచ్చినాయి. రేర్ ప్రొఫైల్ నుంచి కూడా రెండు కార్లలో చేంజెస్ అయితే గమనించొచ్చండి. సో కియా సోనెట్ అనేది కాస్త స్పోర్టియర్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక డైమెన్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి లెంగ్త్ అయితే రెండిట్లో కూడా సేమ్ అండి. 13 feet 1 inch అయితే ఉంటుంది. విడ్త్ విషయానికి వచ్చేటప్పటికి కియా సోనెట్ లో 1790 mm ఉంటే హుండై వెన్యూలో 1800 mm ఉంటుంది. హైట్ విషయానికి వచ్చేటప్పటికి కియా సోనెట్ లో 1642 mm ఉంటే హుండై వెన్యూలో 1665 mm అయితే ఉంటుందన్నమాట. కియా సోనెట్ తో పోలిస్తే హుండై వెన్యూ అనేది 1 సెంటీమీటర్ హైట్ విషయంలోన వెడల్పు విషయంలో ఎక్కువ ఉంటుందండి. ఇక బూట్ స్పేస్ గమనించినట్టయితే కియా సోనెట్ లో 392 లీటర్స్ ఉంటే హుండై వెన్యూలో 352 to 375 లీటర్స్ అయితే ఉంటుందండి. కియా సోనెట్ లో బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో స్టైలిష్ అండ్ స్పోర్టియర్ డిజైన్ లుక్ కావాలనుకుంటే కియా సోనెట్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు సుపీరియర్ ఫీల్ కావాలనుకుంటే హుండై వెన్యూ అయితే చూస్ చేసుకోవచ్చండి. ఈ రెండిట్లో మీ చాయిస్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థాంక్యూ.